Please subscribe Paddu Tech channel, like it and share it. APRS ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ఆ రిజల్ట్ రావడం జరిగింది. 25 ఏప్రిల్ 2025 నాడు జరిగినటువంటి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలైనాయి. 5th క్లాసు, 6th, 7th, 8th క్లాసు, ఏపీఆర్జేసి, తర్వాత ఏపీఆర్డిసి డిగ్రీ కాలేజ్కి సంబంధించినటువంటి అన్నీ కూడా రిలీజ్ అయినాయి. నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో వివరణలో లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఇక్కడ కనిపిస్తున్న విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం 5th క్లాస్ సంబంధించినటువంటిది ఇది, 6th, 7th, 8th సంబంధించినటువంటిది వచ్చేసి ఇది 5th క్లాసు, ఇది 6th, 7th, 8th క్లాస్ సంబంధించినటువంటిది, ఇది జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటిది, ఇది డిగ్రీ కాలేజ్ ఫర్ బాయ్స్ ఓన్లీ సంబంధించినటువంటిది. మీకు ఏ రిజల్ట్ అయితే కావాలో, సపోజ్ నా 5th క్లాస్ రిజల్ట్స్ కావాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేయాలి, ఈ ప్లేస్లో క్లిక్ చేయాలి. అదేవిధంగా 6th, 7th, 8th క్లాస్ రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. అదేవిధంగా జూనియర్ కాలేజ్ రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఏపీఆర్డిసి డిగ్రీ కాలేజ్ రిజల్ట్స్ రావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. వీటి యొక్క లింక్ ఒకే లింక్ ఉంటుంది. ఆ లింక్ నేను ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలో ఇస్తాను. ఆ లింక్ మీద అంటే ఈ వీడియో కింద మోర్ అనేది కనిపిస్తుంది. ఆ మోర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మనకి 5th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాస్ సంబంధించినటువంటివి, ఏపీఆర్జేసి సంబంధించినటువంటి, ఏపీఆర్డిసి సంబంధించినటువంటి లింకులు దీంట్లో ఇన్సర్ట్ చేయకండి. ఇప్పుడు ఉదాహరణకు నేను 5th క్లాస్ రిజల్ట్స్ రావాలనుకోండి, నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, పేమెంట్ సంబంధించి ఇవన్నీ డేట్స్ అయిపోయినాయి కాబట్టి క్లోజ్డ్ అని వస్తుంది. అప్లికేషన్ క్లోజ్డ్, ప్రింట్ అప్లికేషన్ కావాలంటే నువ్వు ఇక్కడ క్లిక్ చేస్తే నీకు ప్రింట్అవుట్ వస్తుంది. తర్వాత ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్జామినేషన్ డేటు 25/4 ఉంది. ఇప్పుడు నీ పేమెంట్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి దీని మీద. తర్వాత నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ర్యాంక్ రిజల్ట్, ఇప్పుడు మనకి ర్యాంక్ రిజల్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. అలాట్మెంట్ ఆర్డర్ ఇంకా రిలీజ్ కాల, చూడండి, రిలీజ్ సూన్, త్వరలో రిలీజ్ అవుతుంది. ఈరోజు రిజల్ట్ వరకే ఇచ్చాడు కాబట్టి ర్యాంకు రిజల్ట్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేస్తేనే ఇక్కడ క్లిక్ చేయాలి, అక్కడ క్లిక్ చేస్తేనే వస్తుంది అనమాట. ప్రతి దాంట్లో కూడా ఇదే విధానం ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి కూడా ఓపెన్ చేసి చూద్దాం మనం. ఇప్పుడు నేను 6th, 7th, 8th క్లాస్ సంబంధించినటువంటిది ఇది కదా, దీన్ని నేను ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ మనకి రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఇక్కడ డిస్ప్లే ఉంది. ఇక్కడ చూడండి, మీరు 6th, 7th, 8th క్లాస్ అడ్మిషన్ అనేటువంటిది వచ్చింది. మనకి ఇక్కడ రిజల్ట్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయాలండి, ర్యాంక్ రిజల్ట్ అనే దగ్గర క్లిక్ చేయాలి. అలాట్మెంట్ ఆర్డర్ మాత్రం రిలీజ్ సూన్, ఇంకా రిలీజ్ కాల, త్వరలో రిలీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ జూనియర్ కాలేజ్ చూద్దాం. జూనియర్ కాలేజ్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు చూడండి, జూనియర్ కాలేజ్ ఏపీఆర్జేసి సంబంధించినటువంటి ఈ టైల్ మీద ఉన్నటువంటి ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేయాలి. చేస్తున్నాం చూడండి. చేయగానే ఇక్కడ ఏపీఆర్ జూనియర్ కాలేజ్ అడ్మిషన్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి రిజల్ట్ కావాలంటే క్లిక్ హియర్ దాని మీద క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకు నేను క్లిక్ చేస్తాను చూడండి. అది క్యాండిడేట్, ఇక్కడ మనకి ఏమి ఇవ్వాలంటే క్యాండిడేట్ ఐడి ఇవ్వాలి, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా చేస్తే మనకు రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటిది టైల్ ఇది. దీని రిజల్ట్స్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసి చూద్దాం. క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఇది డిగ్రీ కాలేజ్ అన్న డౌట్ వస్తే ఇక్కడ చూడండి, ఏపీఆర్ డిగ్రీ కాలేజ్ అడ్మిషన్ ఉంది. సో దీని రిజల్ట్ కావాలంటే మనకి ఇక్కడ క్లిక్ చేయాలి. మరి క్లిక్ చేద్దాం. కాల్ లెటర్ మాత్రం రిలీజ్ ఇచ్చున్నారు. ఇక్కడ ఏం నీడ్ కావాలి, క్యాండిడేట్ ఐడి కావాలి, డేట్ ఆఫ్ బర్త్ కావాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చర్ ఎంటర్ చేయాలి.
చేస్తే లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఏపీ రిజల్ట్ సంబంధించిన డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి రిజల్ట్ ర్యాంక్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా ఏపీఆర్కి సంబంధించినటువంటి అన్ని 5th క్లాసు 6th 7th 8th తర్వాత జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి అన్ని రిజల్ట్స్ కూడా వచ్చాయి. వీటన్నిటిని తెలుసుకోవాలంటే ఆయా స్టూడెంట్స్ ఇక్కడ మన వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని సహాయంతో వాళ్ళు ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ వివరణలో లింకులు ఇవ్వబడినాయి. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఈ వీడియోలో చెప్పిన ప్రకారంగా మనకి ఏ రిజల్ట్ అయితే కావాలో ఆ టైల్ మీద క్లిక్ చేసినట్లయితే అక్కడ అడిగిన ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్లయితే మనకి ర్యాంక్ రిజల్ట్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ పాదు టెక్ ఛానల్, లైక్ ఇట్ అండ్ షేర్. థ్యాంక్ యూ.